హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 28 ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో ఫెడరలిజం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ మీద వచ్చేసి ఏప్రిల్ 20th 7 PM బాలకృష్ణ మండపాటి గారు వచ్చేసి క్లాస్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ పేరుతో గ్రూప్స్కి ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీనివాస్ సారు, దత్తు సార్తో వచ్చేసి క్లాస్ అయితే సెషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇది ఏప్రిల్ 21 5:45 AM ఉండబోతోంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి రిలేటెడ్గా సిలబస్ కావచ్చు, సిలబస్ రిలేటెడ్ బుక్ లిస్టు రెఫర్ చేయబోతున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్స్కి. ఇది ఏప్రిల్ 22 5 PM ఉండబోతోంది. దీన్ని దుంపాల మల్లేశ్వరి మేడం గారు వచ్చేసి తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా వచ్చేసి ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఈ టెస్ట్ 23rd 2 PM అయితే ఉండబోతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే రిలేటెడ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్, స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకుంటే అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చేస్తారు. యాక్చువల్గా 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 1700 రూపాయలు. ఇక్కడ మన కోడ్ ఉంటుందండి, మీకు కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, EDUTC10. ఈ కోడ్ వాడితే మీకు 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. అలా మీకు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ పర్సంటేజ్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మాత్రం ఇప్పుడే లింక్స్ మీద క్లిక్ చేసి మన కోడ్ వాడండి, EDUTC10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్తో మీరు. సో మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే INS గుర్తుపెట్టుకోండి, INS వగ్జీర్ జలంతర్గామిని ఎక్కడ ఆవిష్కరించారంటే ముంబై అండి. INS వగ్జీర్ జలంతర్గామిని ముంబైలో ఆవిష్కరించడం జరిగింది. ప్రాజెక్ట్ 75 గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ 75 కింద నిర్మించిన 6 సబ్మెరైన్లలో ఇది చివరిది. అండ్ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఈ జలంతర్గామిని స్టార్ట్ చేశారు. యుద్ధ సమయాల్లో సమర్థంగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు ఏడాది పాటు దీనికి కొన్ని టెస్టులు చేశారు, ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. హిందూ మహాసముద్రంలోని లోతైన ప్రదేశాల్లో నివసించే ల్యాండ్ ఫిష్ పేరు మీద తొలి జలంతర్గామిని వాగ్షీర్ను 1974లో చేర్చారు నేవీలో. మళ్ళీ దాన్ని 97లో ఏప్రిల్లో దాన్ని వెనక్కి తీసుకున్నారు మళ్ళీ. అంటే దాన్ని నేవీ నుండి మళ్ళీ రీబ్యాక్ చేసేసారు, అంటే దాన్ని వాడలేదు. ప్రస్తుతం ఆవిష్కరించిన వాగ్షీర్ జలంతర్గామితో సముద్ర ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. అంటే ఇప్పుడు ఏదైతే 1974లో నేవీలో చేర్చిన ఏదైతే వాగ్షీర్ ఉందో దానికి లేటెస్ట్ వెర్షన్గా కొన్ని మోడిఫికేషన్ చేసి మళ్ళీ లాంచ్ చేశారు. తర్వాత సెకండ్ వన్, ఇటీవలే ఏ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు అంటే గుజరాత్ అండి. ఓకేనా, చూడండి, గుజరాత్లోని దాహోద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు 22,000 కోట్ల రూపాయల విలువైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అంటే ప్రాజెక్ట్స్కి ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దాహోద్లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్లో 9,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీ ప్రాజెక్టులో భాగంగా అంటే ఆ ఈయన స్టార్ట్ చేసిన 22,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. అలాంటి చాలా ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడం జరిగింది. లైక్ గుజరాత్ ప్రాంతంలోని గృహాలు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కావచ్చు, అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. తర్వాత థర్డ్ వన్, ఆయిల్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ ఇండియా కంపెనీ. ఓకే, ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. చూడండి, దేశంలో తొలిసారిగా క్లెయిమ్ చేయబడిన 99.999% స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయగల ప్లాంట్ను అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది. 3 నెలలు రికార్డు సమయంలో, అంటే జస్ట్ 3 monthsలోనే ఆ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇలా మన ఇండియాలో ఏర్పాటు చేసిన 2వ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య చమురు సంస్థ ఇదే అనమాట. ఏది? ఆయిల్ ఇండియా. దీనికోసం దేశంలో మొదటిసారిగా అంటే ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం కోసం ఫస్ట్ టైము గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం యానియోన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ అనే ఒక ఎలక్ట్రోలైజర్ అనే టెక్నాలజీని ఉపయోగించి ప్లాంట్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఫోర్త్ వన్, ఏ రాష్ట్రంలో శివమొగ్గు విమానాశ్రయానికి మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప పేరు పెట్టనున్నారు?
ఆన్సర్ చూసుకున్నట్టయితే కర్ణాటక అండి. కర్ణాటకలోని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శివమొగ్గు విమానాశ్రయానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప పేరు పెట్టనున్నట్లుగా సీఎం బసవరాజు బొమ్మాయి గారు ప్రకటించారు. అంటే బసవరాజు బొమ్మాయి గారు ముఖ్యమంత్రిగా ప్రజెంట్ రన్ అవుతున్నారు కర్ణాటకలో. అతనికంటే ముందు బిఎస్ యడ్యూరప్ప ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు బీజేపీ తరపున. అయితే ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రెడీ అవుతున్నారు. విమానాశ్రయానికి బిఎస్ యడ్యూరప్ప పేరు పెట్టే ప్రతిపాదనని కేంద్ర పౌర విమానయాన మంత్రికి పంపారు. అక్కడ ఆమోదం పొందిన వెంటనే ఉత్తర్వులు వస్తాయి. అండ్ ఈ పర్టికులర్ ఈ శివమొగ్గు విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీమ్ కింద, ఉడాన్ పథకం కింద చేపట్టబోతున్నారు. రీసెంట్గా ఉడాన్ స్కీమ్కి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్లోని ఇన్నోవేటివ్లో అవార్డు అయితే రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్కి. దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కషన్ అయితే చేయడం జరిగింది కదా. అది తర్వాత 5th వన్, ఇంటర్నేషనల్ వాటర్ వీక్ వాటర్ కాన్ఫరెన్స్ 2022ని ఏ దేశం నిర్వహించింది అంటే సింగపూర్ అండి. చూడండి, సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2022 ఏప్రిల్ 17 నుండి 21 వరకు కూడా సింగపూర్లోని మెరీనా బే శాండ్స్లో సాండ్స్ ఎక్స్పో అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. అండ్ ఏదైతే ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2022 ఉందో ఇది ప్రజెంటు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీటి మీద సంబంధించిన సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కరించడానికి సంబంధించిన విషయాల మీద కావచ్చు, వాటి మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీస్ గురించి కావచ్చు, ఇలాంటి వాటి మీద విశ్లేషణ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీటి మీద ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యల గురించి డిస్కషన్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రతి దేశం నుండి కూడా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు, ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సంబంధించిన డెమోస్ ఇస్తారంటే మా తరపున మేము పర్టికులర్గా వాటర్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాజెక్టులో మేము ఏం చేస్తున్నాం అనే దాని మీద వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తారు. అలా మన ఇండియా తరపున చూసుకుంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ వచ్చేసి సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ వాటర్ కన్వెన్షన్ 2022లో ఆయన పార్టిసిపేట్ చేశారు. తర్వాత వచ్చేసి 6th వన్, కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్. ఓకేనా, కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే రాబిన్ ఉత్తప్ప. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిమ్హాన్స్ అండ్ నీతి ఆయోగ్ సహాయంతో కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్, దీన్ని కాబి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది నిమ్హాన్స్ అండ్ నీతి ఆయోగ్ సపోర్ట్తో. కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెటర్ అయిన రాబిన్ ఉత్తప్పను నియమించుకుంది కర్ణాటక గవర్నమెంట్. సో పర్టికులర్గా ఈ బ్రెయిన్ హెల్త్ విషయాల మీద ఆయన ప్రమోట్ చేస్తారనమాట కర్ణాటక అంతా తిరుగుతూ. బెంగళూరు అర్బన్లోని జయనగర్ జనరల్ హాస్పిటల్, కోలార్లోని ఎస్ఎన్ఆర్ హాస్పిటల్ అండ్ చిక్బల్లాపూర్లోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వంటి 3 పైలట్ హాస్పిటల్లో వైద్యులు శిక్షణ మరియు బ్రెయిన్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించడానికి సన్నాహాలు కూడా స్టార్ట్ చేశారు. వీటిని కర్ణాటక స్టేట్ అంతా కూడా ప్రమోట్ చేయడానికి ఆయన్ని నియమించుకున్నారు బ్రాండ్ అంబాసిడర్గా ఆ ఇనిషియేటివ్కి. తర్వాత 7th వన్ అండి, గుజరాత్లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. ఎవరండి? శ్రీ నరేంద్ర మోదీ. చూడండి, గుజరాత్లోని గాంధీనగర్లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ని ఆయన ప్రారంభించడం జరిగింది. హీల్ ఇన్ ఇండియా ఒక దశాబ్దంలో పెద్ద బ్రాండ్గా మారచ్చు. ఈ కార్యక్రమంలో మారిషన్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ గోబ్రియాస్ కూడా పాల్గొన్నారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది రీసెంట్ టైంలో ఆయన గుజరాత్లో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 8th వన్, ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నరేష్ కుమార్ అండి. ఢిల్లీకి చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నరేష్ కుమార్ నియమితులైనట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. నరేష్ కుమార్ వచ్చేసి 1987 బ్యాచ్ AGMUUT క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నారు ఆయన. అతను గతంలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా, అలాగే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో కమిషనర్గా వర్క్ చేశారు. ఏప్రిల్ 21న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 20న స్వచ్ఛంద పదవి విరమణ చేయనున్న ప్రస్తుత విజయ్ దేవ్ స్థానంలో ఈయన నియమితులవుతారు. అండ్ నవంబర్ 2018లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులైన దేవ్ ఏప్రిల్ 21 నుంచి ఢిల్లీ మరియు చండీగఢ్ రాష్ట్రాల ఎన్నికల సంఘానికి ఆయన హెడ్గా ఉంటారు. తర్వాత 9, విదేశాల్లో బ్యాంకింగ్ రహస్యాలు పంచుకోవడాన్ని ఏ దేశం నిషేధించింది అంటే రష్యా అండి. రష్యన్ బ్యాంకులు విదేశీయులతో
అంటే వేరే దేశం వాళ్ళతో బ్యాంకింగ్కి సంబంధించిన సీక్రెట్స్ని షేర్ చేసుకోవడానికి బ్యాన్ చేయడానికి సంబంధించిన ఒక బిల్లును రష్యా దిగువ సభలో ఆమోదించారు. దేశ ఆర్థిక రంగాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందన్నమాట రష్యా గవర్నమెంట్. ఈ పర్టికులర్గా సెక్యూరిటీల గురించి కాంట్రాక్టర్ల జాబితాలపై ఇన్ఫర్మేషన్ని బయట పెట్టకూడదన్నమాట ఈ బిల్లు ప్రకారం. దాని ద్వారా సాధ్యమయ్యే ఆంక్షల నుండి తమను తాము రక్షించుకోవడానికి రష్యన్ కంపెనీలు, బ్యాంకులను అధికారులు ఎప్పటికీ అనుమతించారు. అండ్ రష్యా యొక్క అంటే ఇకపై ఎవరైనా అలా చేసుంటే వాళ్ళు ఇప్పటి నుండైనా ఆపుకోండి అని ఒక ఇంటిమేషన్ ఇచ్చింది రష్యా గవర్నమెంట్ ఇప్పుడున్న బ్యాంకులకి. అండ్ రష్యా యొక్క సెంట్రల్ బ్యాంకు అక్టోబర్ వరకు బ్యాంకుల ఆర్థిక నివేదికలు ఏవైతే ఉంటాయో, అంటే ఇండెక్సెస్ లేదా రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్కి సంబంధించిన రిపోర్ట్స్ రష్యాకి సంబంధించినవి, అవి అక్టోబర్ వరకు కూడా వెబ్సైట్లలో బయట పెట్టమని రష్యా అయితే చెప్తోంది. తర్వాత 10, కేంద్ర ప్రభుత్వానికి నూతన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, సో ఆన్సర్ చూసుకున్నట్టయితే అజయ్ కుమార్ సూద్. కేంద్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా పిఎస్ఏగా అజయ్ కుమార్ సూద్ నియమితులైనట్లుగా సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సైంటిఫిక్ రిలేటెడ్ విషయాల్లో ఈయన అడ్వైజ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వానికి. చాలా కీ రోల్ పోషిస్తారనమాట. మన ఇండియాకి సంబంధించిన సైన్స్ రిలేటెడ్ విషయాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించే వ్యక్తిగా ఉంటారు. ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త కె విజయ్ రాఘవన్ ఇంతకుముందు ఆ పదవిలో ఉండేవారు. ఆయన తన పదవి నుండి విరమణ పొందుతున్న టైంలో అజయ్ కుమార్ సూద్ గారు ఆ పదవిని చేపట్టబోతున్నారు. ప్రధానమంత్రికి సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడైన సూద్ 3 సంవత్సరాల పాటు ఆ పదవిలో పనిచేస్తారు. ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త అండ్ పరిశోధకుడు ఎవరైతే అజయ్ కుమార్ సూద్ ఉన్నారో, సో అజయ్ కుమార్ సూద్ గ్రాఫెన్ అండ్ నానో టెక్నాలజీపై మార్గదర్శక పరిశోధన ఫలితాలను రాబట్టడంలో ఆయన బాగా పాపులర్ అయిన వ్యక్తి అనమాట. నేటి సిలికాన్ ఆధారిత వాటికంటే చిన్నవి, వేగవంతమైన, ఎక్కువ శక్తి, సమర్థవంతమైన గ్రాఫెన్ ఆధారిత ట్రాన్సిస్టర్ల అభివృద్ధిలో ఈయన కీ రోల్ పోషించాడు. సూద్ ఇటీవలే వరకు భారతదేశంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు. అతను 1994 నుండి 2016 వరకు IIScలో ప్రొఫెసర్గా వర్క్ చేశారు. అతను 2010 నుండి 2012 వరకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. 2010లో ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజు, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం GD బిర్లా అవార్డు, ఫిజిక్స్లో TWS ప్రైజు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యొక్క మిలీనియం గోల్డ్ మెడల్, సర్ సివి రామన్ అవార్డులు కూడా అందుకున్నాడు ఆయన. తర్వాత 11 ప్రసూతి మరణాల రేటును సంయుక్తంగా తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్తో కలిసి పనిచేస్తున్న విద్యాసంస్థ ఏది అంటే IIT మద్రాస్ అండి. మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నవజాత శిశువులు, అంటే అప్పుడే పుట్టిన ఎవరైతే శిశువులు ఉంటారో పిల్లలు, వాళ్ళ ఆరోగ్యాన్ని బెటర్ చేయడానికి తమిళనాడు అండ్ జాతీయ ఆరోగ్య మిషన్తో కలిసి పనిచేస్తున్నారు ఆయన. సో అది పనిచేస్తుంది ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి సమక్షంలో ప్రసూతి మరణాల రేటును తగ్గించడం కోసం ఇటీవల నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ డేజ్ మహమ్మద్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిన స్మార్ట్ NRP నియోనాటల్ రిససిటేషన్ ప్రోగ్రామ్ని రిలీజ్ చేశారనమాట. అంటే మేము ఏమేమి చేయబోతున్నాము మేమిద్దరం కలిసి అనే దాని మీద రిపోర్ట్ చేశారు. IIT మద్రాస్ కూడా ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంపై, పర్టికులర్గా ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అంటే మన ఇండియా వైడ్గా కావచ్చు లేదా తమిళనాడులో కావచ్చు, వాళ్ళకి దీని మీద ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి టైంలో మీరు ఏ విధంగా పని చేయాలి, అలా చేస్తే మీరు బతికించవచ్చు అంటే ఎమర్జెన్సీ స్క్వాడ్ కింద వాళ్ళు పనిచేస్తారనమాట ఆరోగ్యకర్తలు. తర్వాత 12 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణపై, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను స్థానిక ప్రాంతంలో డెవలప్ చేయడానికి UNDPతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుందంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అండి. చూడండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, దీన్ని లక్ష్యాలంటే SDG అంటారనమాట. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG. అంటే వీటిని రీచ్ అవ్వడానికి, అది కూడా ఎక్కడ రూరల్ ఏరియాస్లో, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అండ్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో ఒప్పందం కుదుర్చుకుంది. UNDP రెసిడెంట్ రిప్రజెంటేటివ్ షాకో నవడంతో పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్ కుమార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. వీళ్ళిద్దరూ కలిసి పర్టికులర్గా విలేజెస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏవేవి కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద ఇద్దరు కలిసి పనిచేస్తారు, నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. తర్వాత 13 ఏ రోజున UN మీన్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ చైనీస్
భాషా దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 20th అండి. యునైటెడ్ నేషన్స్ చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 20న ఐక్యరాజ్య సమితి సెలబ్రేట్ చేస్తుంది. సుమారు 5000 సంవత్సరాల క్రితం చైనీస్ అక్షరాలను కనిపెట్టినట్లుగా భావించే పౌరాణిక వ్యక్తి అయిన కాంగ్జీకి నివాళులు అర్పించేందుకు ఈ రోజును ఎంపిక చేశారు. అంటే ఆయనే చైనా అక్షరాలను వర్ణమాలను కూర్చారని చెప్తూ ఉంటారు. ఐక్యరాజ్య సంబంధించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ 2010లో బహుభాషావాదం, సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడానికి సంస్థ అంతటా దాని అధికారిక పని భాషల్లో మొత్తం 6 సమూహ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందంటే యునైటెడ్ నేషన్స్లో అధికారికంగా మొత్తం 6 లాంగ్వేజెస్ అయితే మాట్లాడడానికి లేదా కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్లేట్ చేయడానికి లేదా ఉత్తరాలు ఇవ్వడానికి ఆర్డర్స్ ఇవ్వడానికి వీటన్నింటికి ఈ 6 లాంగ్వేజెస్ని అయితే వాడుకుంటుంది. ఇది ఆ 6 లాంగ్వేజెస్ యునైటెడ్ నేషన్స్కి అఫీషియల్ లాంగ్వేజెస్కి ఉన్నాయి. అందులో చైనా కూడా ఒకటి, అంటే చైనీస్ లాంగ్వేజ్ కూడా ఒకటి. అండ్ ఫస్ట్ చైనీస్ భాషా దినోత్సవాన్ని 2010లో నవంబర్ 12ని జరుపుకున్నారు. 2011 నుంచి దాన్ని ఏప్రిల్ 20వ తేదీకి షిఫ్ట్ అయితే చేశారు. ఓకే, అది ఒక్కసారి మనం అంటే వరల్డ్లో చాలా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో చైనా భాష కూడా ఒకటి అనమాట, మాండరిన్. తర్వాత ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. ఐఎన్ఎస్ వక్సీర్ జలాంతర్గామి ఎక్కడ ఆవిష్కరించారంటే ముంబై. తర్వాత ఇటీవల ఈ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారంటే గుజరాత్లో అండి. అండ్ ఆయిల్ ఇండియా భారతదేశపు మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించిందంటే అస్సాము. ఏ రాష్ట్రంలో శివమొగ్గు విమానాశ్రయానికి మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప పేరును పెట్టనున్నారు అంటే కర్ణాటక రాష్ట్రంలో. అండ్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ వాటర్ కాన్ఫరెన్స్ 2020 ఏ దేశం నిర్వహించిందంటే సింగపూర్. తర్వాత కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే రాబిన్ ఉతప్ప. తర్వాత గుజరాత్లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే నరేష్ కుమార్. తర్వాత విదేశాల్లో బ్యాంకింగ్ రహస్యాలు పంచుకోవడాన్ని ఏ దేశం నిషేధించిందంటే రష్యా అండి. అండ్ కేంద్ర ప్రభుత్వానికి నూతన ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ కుమార్ సూద్. తర్వాత వచ్చేసి ప్రసూతి మరణాల రేటును సంయుక్తంగా తగ్గించేందుకు నేషనల్ హెల్త్ మిషన్తో కలిసి పనిచేస్తున్న విద్యాసంస్థ ఏదంటే ఐఐటి మద్రాసు. తర్వాత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానీకరణపై యుఎన్డిపితో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుందంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. తర్వాత ఏ రోజున ఐక్యరాజ్య సమితి చైనా భాషా దినోత్సవాన్ని జరుపుకుంటుంది అంటే ఏప్రిల్ 20న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూసారో వాళ్ళు మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు ఇవ్వండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.